ఏదైతే ఒకవైపున నిన్నగాక మొన్ననే ఒక ఉత్తర్వులు వచ్చినాయి కదా, ఇది ఇతను ఐబొమ్మ రవి అతన్ని అరెస్ట్ చేశాక అతనికి సంబంధించినటువంటి అతనితోనే అతని ఐబొమ్మని డౌన్ చేయించినటువంటి చూసాం. అయితే ఈ కాపీయింగ్ వ్యవహారం డిస్నీ, నెట్ఫ్లిక్స్, క్రంచ్ రోల్ వీటన్నిటికి కూడా వస్తుంది. పైరెట్ సైట్స్ కొన్ని వీళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ని తీసుకుని వాడుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ భారతదేశంలోని కోర్టుల్ని అప్రోచ్ అయ్యారు. 150 మేజర్ పైరెట్ స్ట్రీమింగ్ డొమైన్స్ని బ్లాక్ చేయమని చెప్పేసి న్యాయస్థానాలు ఆదేశించినాయి. ఈ ఆర్డర్లకి ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా రిజిస్టర్ అయినటువంటి వాటిని ఇప్పుడు సస్పెండ్ ఆర్ లాక్ చేయబోతున్నారు. కొన్ని డొమైన్స్ని వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి 72 గంటల్లో వాటిని క్లోజ్ చేయడం, స్ట్రక్ చేయడంతో పాటుగా ఆ డీటెయిల్స్ సబ్స్క్రైబర్ డీటెయిల్స్తో సహా ఇవ్వాలన్నటువంటిది ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలన్నమాట.